హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీనా ఫ్యాషన్స్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే ఈ శారీకి వర్క్ చేయబోతున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఫిట్ చేద్దాము ఫ్రేమ్ కని తీసాను. కాకపోతే కొంచెం భయంగా ఉంది. ఈ క్లాత్ చాలా పల్చగా ఉంది. కస్టమర్స్కి నేను చెప్పి చూశాను హాఫ్ పట్టు తీసుకోండి అని. కాకపోతే వాళ్ళు ఒప్పుకోలేదు. శారీ బ్లౌజ్ పైన వేయమని అన్నారనమాట. మరి చూద్దాము ఈ ఫ్రేమ్ ఫిట్టింగ్లో ఎలా వస్తుందో తెలియదు. జాగ్రత్తగా ఫిట్ చేయాలి. ఫ్రేమ్ కూడా వర్క్ చేయడం కూడా కొంచెం జాగ్రత్తగానే చేయాలి. మరి ఎలా ఉంటుంది అనేది ఇది అయిపోయే వరకు కొంచెం నాకు టెన్షనే. చూడండి ఫిట్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది నేను మీకు చూపిస్తాను. నెక్ కూడా మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళకి నెక్ లెంత్ ఈ మధ్య చాలా తక్కువగా ఉంది. విడ్త్ అనేది బ్యాక్ నెక్, ఆ విడ్త్ తక్కువగా ఎలా తీసుకోవాలి, ఫ్రేమ్ అనేది ఎలా సెట్ చేసుకోవాలనేది కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, హ్యాండ్ ఇది నేను సెలెక్ట్ చేసుకునేది. ఇది సెలెక్ట్ చేశాను నేను హ్యాండ్. సెకండ్ ఆప్షన్లోకి వెళ్తే చూడండి 100 అని ఉండింది కదా. దీని చేయి చాలా సన్నగా ఉంది. మనకి హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఓన్లీ 9 ఇంచెస్. ఏ డిజైన్ అయినా మనకి 100 అని ఇస్తాడనమాట. 100 అంటే మినిమం మీరు 110 కూడా పెంచుకోవచ్చు ఇంకా అలా ఉంటే. అయితే ఈ 100ని మనం ఏం చేయాలంటే ఇప్పుడు 9 ఉంది చుట్టూ, హ్యాండ్ చుట్టూ. ఇప్పుడు ఈ 100 అంటే మీకు 12 వస్తుంది హ్యాండ్ చుట్టుకొలత. అప్పుడు మనం ఏం చేయాలి, 100 తీసుకోవద్దు, దీన్ని తగ్గించుకోవాలి. తగ్గించుకోవాలంటే చూడండి స్కేల్ ఇది ఎక్స్ స్కేల్ తీసుకున్నాం. ఎక్స్ పైన ఎక్స్ అంటే విడత అనమాట, వెడల్పు. ఆ వెడల్పు మనము 90కి చేసుకుందాం, సరిపోతుంది. ఓకే, ఇది వై కూడా 90 చేసుకుంటాను. చూడండి 90. ఓకే, చూడండి ఇప్పుడు ఎలా 90 వచ్చేసింది కదా. ఇప్పుడు ఇది స్కేల్కి సెట్ అయిపోతుంది. మనకి చూద్దాము సెట్ అవుతుందా లేదా అనేది. చూడండి ఫ్రెండ్స్, ఈమె లెంత్కి 80 కరెక్ట్గా వచ్చింది నాకు. నేను ఫస్ట్ 90 తీసుకున్నాను, అయినా కానీ నాకు 11 ఇంచెస్ వచ్చింది. తర్వాత 95 తీసుకున్నాను, 90 తర్వాత 85 తీసుకున్నాను, అది కూడా ఎక్కువగా అనిపించింది. ఇప్పుడు 80 తీసుకొచ్చాను. చూడండి ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది ఎలా ఉందనేది. చూడండి ఇప్పుడు మనం లేఅవుట్ అనేది తీసుకుందాము, మీకు అర్థమవుతుంది ఎలా ఉంటుంది అనేది. చూడండి ఇది కరెక్ట్గా వస్తుంది. ఇలా మీరు సెట్ చేసుకోండి. ఫస్ట్ అయితే 100 ఉంటుందన్నమాట ఎవరికైనా. 100 నుంచి మీరు తగ్గించుకుంటూ రండి. పక్కగా ఉన్న వాళ్ళకైతే ఇప్పుడు హ్యాండ్ 12 ఇంచెస్ నుంచి 11 నుంచి 10, 9.5 అలా ఉంటుంది కదా. దాన్ని బట్టి మీరు నెంబర్స్ కిందికి చేసుకోవడం అంతే. చాలా ఈజీగా మీరు సెట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, మనం తీసుకున్న లైన్ కరెక్ట్గా వచ్చింది. చూడండి ఇప్పుడు చూసారు కదా. సెలెక్ట్ చేశాను కదా. నెక్ సెలెక్ట్ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్లోకి వెళ్దాము. సెకండ్ ఆప్షన్లోకి వెళ్తే మనకి ఇక్కడ తెలుస్తుంది 95 ఉంది ఆల్రెడీ. ఇప్పుడు దీన్ని నేను ఇంతకుముందు హ్యాండ్స్ అయితే 80నే పెట్టాను కదా. ఈ 95 నుంచి ఫస్ట్ 90 చేసుకుందాము. చూడండి 90 చేద్దాం ఫస్ట్ అయితే. ఓకే, మళ్ళీ ఇది కూడా ఒకసారి 90 చేసుకొని నెక్స్ట్ థర్డ్ ఆప్షన్స్లో కలర్ ఉంటుంది, కలర్ ఆప్షన్స్ ఉంటాయి. 1, 12, తర్వాత ఫోర్త్ ఆప్షన్. చూడండి ఇప్పుడు ఒకసారి చూద్దాము.
చూడండి నెక్ సైజ్ కంటే ఎక్కువగా అయింది ఇంకా, అందుకే మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోదాము. ఇది క్యాన్సిల్ చేసేసుకొని సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి 90 పెట్టుకున్నాం కదా, 85 ఓకే, మళ్ళీ 85 ఓకే. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, చూసారు కదా కొంచెం ఎక్స్ట్రా వస్తుంది. మీరు కావాలంటే 80 మీద కూడా పెట్టేసుకోవచ్చు, కటింగ్లో వెళ్ళిపోతుంది అన్నమాట. చూద్దాం, మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయి ఇది లాక్ చేసేసుకొని బ్యాక్కి వెళ్దాము. 80 తీసుకుందాం దీన్ని, 80. చూడండి ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది చూడండి. చూసారు కదా, ఇది ఓకే అయిపోయింది. మొత్తానికి 80 మీద తీసుకున్న తర్వాత ఓకే అయిందనమాట. చూడండి ఎగ్జాక్ట్గా కొడుతుంది చూడండి. కరెక్ట్గా మనం ఏదైతే లైన్ తీసుకున్నామో ఆ లైన్ పై నుంచి కరెక్ట్గా వస్తుంది కదా. ఇలాగే మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. నెక్ని బట్టి మనము తక్కువ చేసుకోవడం ఎక్కువ చేసుకోవడం అని చూసుకొని చేసుకోవాలి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చింది చూడండి లైన్ కూడా ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, కంప్లీట్ అయిపోయింది. చాలా భయపడుతూ వేశాను కానీ ఏమంత డ్యామేజ్ ఏం కాలేదు, పర్లేదు, బాగా వచ్చింది. నేను ఫ్యూజింగ్ పేపర్ అనేది డబల్ వేసాను అనమాట, అందువల్లే క్లాత్ ఏం ప్రాబ్లం రాలేదు. కాకపోతే స్లోగా కూడా పెట్టాను. 1000 స్టిచెస్ కాకుండా 700 పై పెట్టి వేయడం వల్ల మనకి ప్రాబ్లం అనేది రాలేదు. వర్క్ అయితే బాగా కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం. బాయ్.